రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు సీట్లు ప్రకటించేటప్పుడు చిన్న మార్పులు ఉంటాయి, కానీ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారిగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఏ పదవైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తించడమే నా బాధ్యత. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నా వంతుగా కృషి చేసి మళ్ళా ఈ రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అమలవుతున్నాయో వేలాది కోట్లాది మంది లబ్ధిదారులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉండటం కోసం తప్పకుండా ఈ రాష్ట్రానికి జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. దానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. అదేవిధంగా ఎలక్షన్ తర్వాత రాష్ట్ర సమస్యలపై రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోతున్నారో దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారం తోడ్పాటు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. దానికి మేము రాజ్యసభ సభ్యులు కానివ్వండి, పార్లమెంటు సభ్యులు కానివ్వండి తప్పకుండా రాజ్యసభలో లోక్సభలో మన రాష్ట్రానికి అందించిన అన్ని కార్యక్రమాలను కృతజ్ఞతలు జరిగేటట్టు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని ముందుకు పోతామని చెప్పి